నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మల్లోపరి తెర మీదకి వచ్చినాయిగా. గత కొద్ది కాలంగా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ మధ్య అధిష్టానం పెద్దల చొరవతో సద్దుమనిందని అందరూ అనుకున్నారు. కానీ నియోజకవర్గాలలో పెత్తనం, జిల్లా అభివృద్ధి సమీక్షల విషయంలో ఇద్దరి మధ్య లోపల ఉన్న అసంతృప్తి కాస్త ఈ మధ్య కడియం శ్రీహరి పెట్టిన ఒక్క అధికార మీటింగ్ తో ఒక్కసారిగా బయటపడ్డది. శ్రీహరి తీరుపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ తీవ్ర కోపంతో ఊగిపోతూ ఏఐసిసితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 కమ్మల లేఖ రాసింది. వరంగల్ జిల్లా వ్యవహారాలలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసుకొచ్చింది. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలను, మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా లెక్క చేస్తలేడని అంటుంది సురేఖమ్మ. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కడియంపై సురేఖ స్టేట్ కమాండ్ కాకుండా నేరుగా ఏఐసిసికి ఫిర్యాదు చేసింది. దీంతో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తనకు చెప్పకుండా హైకమాండ్కు మంత్రి కొండా సురేఖ కంప్లైంట్ చేయడంపై ఆరా తీసిండు. హైకమాండ్కు రాసిన లేఖను బయట పెట్టొద్దని మంత్రి కొండా సురేఖను మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండనే సమాచారం. కాగా గతంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో హైకమాండ్ వారి మధ్య దోస్తీ కుదిర్చే ప్రయత్నం చేసింది. ఇంతలోనే మళ్ళీ మంత్రి సురేఖ హైకమాండ్కు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటుర్రు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం స్పందన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. స్టేట్ పాలిటిక్స్ లలో కడియం శ్రీహరి వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులతో కడియం అధికారిక మీటింగ్ పెట్టిండు. ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ అగ్గి మీద గుగ్గిలమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన విధాన నిర్ణయాలు, అధికారిక మీటింగులు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలు తన కిందికే వస్తాయని కొండా సురేఖ చెప్పుకొచ్చింది. అయినా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను మీటింగ్ కి పిలిచి అనేక అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించారని లేఖలో రాసుకొచ్చింది. అధికారులకు టార్గెట్ పెట్టడం వంటి చర్యలు కూడా చేపట్టడము పరిపాలన పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ రూల్స్ ఆఫ్ బిజినెస్ పూర్తిని తుంగలో దొక్కడమని మంత్రి సురేఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆలయ పరిస్థితులపై కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించడంపై ఎండోన్మెంట్ కమిషనర్ హనుమంతరావు కూడా సురేఖ క్లాస్ పీకిందట. ప్రోటోకాల్ పాటించకుండా రివ్యూ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమిషనర్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షికాయత్ కూడా చేసింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను నా కార్యాలయాన్ని లెక్క చేయకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి కమిషనర్ ఆఫీస్లో అధికారిక రివ్యూ మీటింగ్ పెట్టిండని ఆమె ఫిర్యాదు చేసింది. మాస్టర్ ప్లాన్లు, శాఖాపరమైన నివేదికలపై ఆదేశాలు జారీ చేయడం మంత్రి పరిధిలోని అంశమని, అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులను పిలిచి ఎట్లా ఆదేశిస్తాడని సురేఖ సూటిగానే అడిగింది. కడియం శ్రీహరి చర్య ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో తప్పుడు ఆనవాయితీకి తెర లేపడమని, ఇది కేవలం పరిపాలన లోపం మాత్రమే కాదని, ఒక శాఖ మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే కుట్ర అని ఆమె లేఖలో మండిపడ్డారు. రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరి లాంటి ప్రజాప్రతినిధికి శాఖ పరంగా ఎసొంటి నిర్ణయాలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలనే విషయం బాగానే తెలుసని మంత్రి కొండా సురేఖ లేఖలో రాసుకొచ్చింది. అలాంటప్పుడు మంత్రినైన తనను పూర్తిగా పక్కన పెట్టి సమీక్షలు నిర్వహించడం ఎట్లా చేస్తాడని గట్టిగానే అరుచుకుంది. గిసొంటి పనుల వల్ల ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికారిక యంత్రాంగాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మంత్రి సురేఖ అనుకొచ్చింది. భవిష్యత్తులో ఇసంటి సంఘటనలను పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి కడియం శ్రీహరి నుంచి వివరణ కోరడంతో పాటు
పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ తన ఫిర్యాదులో తెలిపింది. గతంలోనూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను రెచ్చగొట్టి తనపై కడియం శ్రీహరి దుష్ప్రచారం చేసిండని కొండా సురేఖ ఆరోపించింది. ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే తన్ను నిర్లక్ష్యం చేస్తూ ఆయన తీసుకుంటున్న గిసొంటి చర్యల వల్ల దేవాదాయ శాఖ అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయం నెలకొందని సీఎం దృష్టికి తీసుకుపోయింది. చూశారు కదా ఈ యొక్క శ్రీహరి కొండా సురేఖ ఎపిసోడ్. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.